దసరా నవరాత్రులు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంతో ప్రారంభమవుతాయి. అమ్మవారి అలంకారాలు, అవతారాలు. బాలా త్రిపుర సుందరీదేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర సుందరి అనే పేరు పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీదేవి అయ్యవారు త్రిపురాంతకుడు ఆది దంపతులు. వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనసులోని 3 అవస్థలు, జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అంటే పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది భండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే, కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస విశ్వాసాలకు శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలారాధనగా పిలువబడుతున్నది. శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం పరిశీలిస్తే కనుక బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్చై చ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి మహి తన్నో బాలా ప్రచోదయాత్. ఇక పూజా ఫలితం చూస్తే అమ్మను భక్తితో శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.